ఇక్కడికి ఎందుకు వచ్చా? అది నీకు అనవసరం. నిన్ను పానుగంటి పట్టణం చేర్చడానికి అన్ని సన్నాహాలు చేశాను. వెళ్ళిపో. ఇది పరీక్ష కాదు, ప్రాణభిక్ష. నా మీద నీకెందుకే అపేక్ష? అపేక్ష కాదు, అసహ్యం. అర్థమైందా? వెళ్ళిపో. నేను వెళ్ళను. ఇలా ఇష్టం లేనట్టు నటించి నా మరాఠీ మనసు అపహరించి ఈ కోటకు మహారాణివై కులుకుదామనుకున్నావా? మరాఠీ నావాడు. నువ్వు మరాఠీ ఇల్లాలివా? అవును, నేను మరాఠీని ప్రేమించాను. నా జీవితం మతుకరించి అతనికి త్రాగించాను. మరో ఆడది అతన్ని తాకితే నేను సహించలేను. పో, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. పారిపోయి కాపాడుకునే ఈ ప్రాణాలు ఏం చేయను. శిలామూర్తి అయిన నా పతి చరణ సీమలో కృషించి నశించిపోగలను గాని దూరమై జీవించలేను. నీకు చేతనైతే నన్ను కూడా శిలా ప్రతిమ చేయి. నీ మేలు ఎన్నటికీ మర్చిపోనుమా. బాలా, నువ్వు సామాన్య కాంతవు కావు, మహాసాధ్వివి. నిన్ను అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించు. అమ్మా బాలా, మా మరాఠీ మనిషి కాడు, పశుకామానికి బానిస. అందాన్ని ఆట వస్తువుగా భావించి అనుభవించి గిరాటు వేసే కిరాతకుడు. నీ పవిత్ర శీలాన్ని చెరిచే వరకు ఆ పాపి నిద్రపోడు. ఈ మరాఠీనే మోసగించిన నిన్ను మన్నించడం మహాపరాధం. సమానమై రేగే నీ అసూయాగ్నిలో దగ్ధమైపో. మరాఠీ, ఏమిటి ఘోరం? ఆమెను బ్రతికించు. మనసు మార్చుకోలేక నాతో పంతగించే మగవులందరికీ ఇదే శాస్తి. అర్థమైందా నా మహిమ? ఇప్పటికైనా మారిందా నీ మనసు? బాలా, మర్యాదగా మనసు మార్చుకో, లేదా నీ పసిగందును తెచ్చి నీ కళ్ళ ముందే పాషాణం చేస్తా. అమ్మా, మనసు బదిలపరచుకో. మాయను మాయతోనే జయించాలి, మాయను మాయతోనే జయించాలి.